మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి విద్యర్థం ధర్మ అడ్డ సోమ తదంగా కలశారాధనమహంకరిష్యే. పసుపు వేయండి, కుంకుమ, అక్షింతలు, విడి పుష్పము, తమలపాకులు అన్నీ కూడా గ్లాసులో వేసి మీద తాకండి, గ్లాసులు తాకాలి. తదంగా కలశారాధనమహంకరిష్యే. కలస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్రైతో బ్రహ్మ మధ్యే మాతునా సుత కుక్షోతో సాగర సర్వే సప్త దీపాప సుందర ఋగ్వేదుర్వేద సామే కలశాము సమాశ్రిత ఆయాంతు దేవాః పూజార్థం దురిదక్షకారక ఆ కలశేషు దావతే పవిత్రే పరిశుచ్యతే ఉక్తయజ్ఞేషు వర్తతే ఆపో వాయుధం సర్వ విశ్వభూతాన్యావః పదవమాపోన్నతమాప అమృతమాపో అమృతమావహ సమ్రాడాపో విరాడాపహ సర్వదేవతాపో భూర్భవస్సున గంగే చమనచేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. తీయండమ్మా, కారం రాయండి. గంగే చమనచేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అంటే గంగా, గోదావరి, కావేరి, కృష్ణ, తుంగభద్ర, సరస్వతి, యమున ఈ అన్ని నదిలో నీళ్లు కూడా ఈ యొక్క మంత్రం ద్వారా మీ యొక్క కలశంలో ఆ నదిలో నీళ్ళన్నీ కూడా ఆవాహన చేయడం జరిగింది. ఆ నీటిని పసుపు గౌరమ్మ మీద, కలశం మీద, తర్వాత మీరు తెచ్చినటువంటి పూజా ద్రవ్యాలపై అన్నిటి మీద చల్లి చివరికి మీ శిరస్సున 3 సార్లు చల్లుకోండి. కలశోదకన ద్రవ్యాన్ని పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవానాం సంప్రోక్ష్య ఆత్మానాం సంప్రోక్ష్య అపవిత్ర పవిత్రో వా సర్వా వస్తోపి వా యస్మరే పుండరీకాక్షం సభాసంచర శుచిః. యస్మరే పుండరీకాక్షం సభాసంచర శుచిః. అక్షింతలు పట్టుకోండి. మనము ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా కూడా ముందుగా విఘ్నములకు అధిపతి అయినటువంటి గణపతి పూజ ముందుగా చేసుకుంటాము. మరి గణపతిని మనసులో అందరూ కూడా ధ్యానం చేసుకోండి. ఆదో నిర్విఘ్నేన వరదనాభ్యర్థం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజారణ పద్మార్గం గజారణ మహన్నిధం అనేక రూప భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గణానాం త్వా గణపతిం వవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పతః ఆనస్మన్హోదవస్థితసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆ పసుపు గౌరమ్మ మీద అక్షింతలు వేయండి. శ్రీమన్మహాగణాధిపతయే నమః.
జాయామి దానం సమర్పయామి. ఆ గౌరమ్మ మీద పసుపు కుంకుమ వేయండి. అత్రాగత్య జగద్భంజసుర రాజదేశ్వర అనానాదర విఘ్న గీర్వాణగణ పూజిత శ్రీమన్ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి సమర్పయామి. తమలపాకుతో 2 సార్లు నీటిని చల్లండి గౌరమ్మ మీద. శ్రీమన్ మహాగణాధిపతయే నమః. పాదయో ఆజ్యం సమర్పయామి. శ్రీమన్ మహాగణాధిపతయే నమః. హస్తయో అగ్యం సమర్పయామి. పాదయో ఆజ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళొకసారి నీటిని ఆ గణపతికి స్నానం చేస్తున్నట్టుగా ఒక 3 మార్లు చిలకరించండి నీటిని. శ్రీమన్ మహాగణ అక్షింతలు పుష్పం పట్టుకోండమ్మ. సుముఖైదంతచ్చ కపిలో గజకర్ణిక లంబోదర చ విఘ్న విఘ్నరాజోగణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష బాలభూతానాం కామ్యోప్య శ్రియం శ్రీ వరలక్ష్మీదేవతాభ్య నమః. దివ్య శ్రీచందనాన్ని సమర్పయామి. పుష్పం పెట్టండి. పుష్పై అందరూ కూడా చెప్పండి. ఓం రమాయే నమః. ఓం పద్మమాలాధరాయే నమః. ఓం పద్మిన్యే నమః. ఓం పద్మగంధిన్యే నమః. ఓం పుణ్యగంధాయే నమః. ఓం సుప్రసన్నాయే నమః. నమః. ధ్యానావాహనాది షోడశోపచార పూజాన్ సమర్పయామి. వరలక్ష్మీదేవతాభ్యం నమః. ధ్యానావాహనాది షోడశోపచార పూజాన్ సమర్పయామి. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ సమర్పయామి. పసుపు కుంకుమ వేడి కలశం మీద. అందరూ కూడా కూర్చోవాలి. అమ్మవారి కథ ప్రారంభమవుతుంది. అమ్మ కూర్చోండి. అందరు కూడా తోరణం తీసుకోండి అమ్మ. 9 సూత్రాల తోరణము. ఆ 9 సూత్రాల తోరణాన్ని కుడి చేతి కట్టుకోవాలి. దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభి అభి వృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే వరలక్ష్మి దేవత అనుగ్రహ ఫల సిద్ధ్యర్థం తోరగ్రంథి సమర్పయామి. ఓ మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలగజేసేటువంటి ఒక వ్రతాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతున్న వ్రతాన్ని చెబుతున్నాను వినమని సూత మహర్షి తన శిష్యులకందరూ కూడా చెబుతున్నాడు. కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిగణ ఖచ్చితమైన సింహాసమందు పరమేశ్వరుడు కూర్చుని ఉన్న సమయాన పార్వతీదేవి వెళ్ళి పరమేశ్వరుని నమస్కరించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతము ఆచరిస్తే సర్వ సౌభాగ్యాలు పుత్ర పౌత్రాదులు కలిగి సుఖంగా ఉంటారో అట్టి వ్రతము ఆనతివ్వమలని పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి మాత కోరింది. అప్పుడు పరమేశ్వరుడు చెబుతున్నాడు, ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాభివృద్ధి సంపత్తులు కలగజేసేటువంటి వరలక్ష్మి వ్రతం అనేటువంటి ఒక వ్రతం ఉన్నది. మరి వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజు చేయవలనని చెప్పాను. అప్పుడు పార్వతీదేవి మాత అడుగుతున్నది, ఓ లోకారాధ్య, నువ్వు ఆనతిచ్చినటువంటి వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేయవలను
ఆ వ్రతానికి వ్రత విధానం ఏమిటి, ఏ దేవతను పూజింపవలను, పూర్వము ఎవరైతే ఈ వ్రతం ఆచరింపబడ్డారు, దీనివల్ల సవివరంగా చెప్పండని పార్వతీమాత పరమేశ్వరుని కోరింది. ఇప్పుడు పరమేశ్వరుడు పార్వతీమాతను చూసి, ఓ కాత్యాయిని, వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తరంగా చెబుతున్నా వినుము. మగధ దేశమున కుండీనమ్మను ఒక పట్టణము గలదు. ఆ కుండీనమ్మను పట్టణము ఎలా ఉందంటే, పట్టణమంతా కూడా బంగారు ప్రాకారాలతో, బంగారు గోడలతో, బంగారు ఇల్లు కదా అన్నీ కూడా ఉన్నాయి ఆ దేశంలో. మరి ఆ కుండీనమ్మను పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ చారుమతి అనే స్త్రీ వనితామని ప్రతిదినము కూడా ఉదయాన్నే మేల్కొని స్నానం చేసి పెద్దలకు అనేక విధమైన ఉపచారములు చేసి ఇంటి పనులు చేసుకొని మితముగాను ప్రియముగాను భాషించుచుండెను. అలా వరలక్ష్మి మాతకు ఆ చారుమతి అయినటువంటి స్త్రీ యందు అనుగ్రహం కలిగి ఒక రోజున అమ్మవారు చారుమతి దేవికి స్వప్నంలో ప్రత్యక్షమై, ఓ చారుమతి దేవి, నేను వరలక్ష్మి మాతను, నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున నన్ను పూజించినడలా నీవు కోరిన వరాలు ఇస్తానని అమ్మవారు చెప్పింది ఆ యొక్క స్వప్నంలో. చారుమతి దేవి స్వప్నంలోని వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అనేక విధమైన స్తోత్రం చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షం కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను జన్మాంతరమున చేసిన పుణ్య విశేషం వలన మీ పాదదర్శనము నాకు కలిగిందని చెప్పింది. అప్పుడు మహాలక్ష్మి సంతోషం చెంది చారుమతికి అనేక వరములు ఇచ్చి అంతర్ధానం పొందింది. చారుమతి తెల్లవారగానే నిద్రలేచి ఇంటికి నాలుగు పక్కల చూసి వరలక్ష్మీదేవిని కానక, ఓహో నేను కలగంటిని అనుకుని భావించి ఆ స్వప్న వృత్తాంతాన్ని తన పెనిమిటికి, మామగారు మొదలైన వాళ్లతో అందరితో చెప్పారు. వాళ్ళందరూ కూడా, ఓ చారుమతి దేవి, నీకు వచ్చినటువంటి కళ చాలా స్వప్నము మిక్కిలి ఉత్తమమైనది. శ్రావణ మాసం వచ్చిన తోరణై వరలక్ష్మి వ్రతము ఆవశ్యంగా చేయవలసి ఉన్నదని చెప్పారు అందరూ కూడా. తర్వాత చారుమతి స్వప్నాన్ని విన్న స్త్రీలందరూ కూడా శ్రావణ మాసం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అందరూ కూడా. ఇట్లుండగా వీరి భాగ్యోదయం వల్ల శ్రావణ మాస పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం వచ్చింది. అంత చారుమతి మొదలైన స్త్రీలందరూ కూడా ఈ దినమే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినమని ఉదయాన్నే మేలుకొని స్నానం చేసి చిత్ర వస్త్రములు కట్టుకొని చారుమతి దేవి గృహంన ఒక ప్రదేశమందు గోమయం అలికి మండపాన్ని ఏర్పరిచి అందుకు ఆసనం ఏర్పరిచి దానిపై కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మొదలైనటువంటి పంచ పల్లవములచే కలశాన్ని ఏర్పరిచి ఆ కలశమందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి మిక్కిలి భక్తియుక్తులై జాన ఆవాహనాది షోడచోపచార పూజలు చేసి 9 సూత్రంగల తోరణాన్ని దక్షిణాస్తము కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యాలు నివేదన చేసి ప్రదక్షిణ చేశారు. ఇలా ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీల కొందరికి కాళ్ళ యందు గళ్ళు మనుచు ఒక శబ్దం కలిగింది. వాళ్ళు కాళ్ళు చూసుకునేలా గజ్జలు మొదలైనటువంటి ఆభరణాలు కలిగి ఉన్నారు. వారందరూ కూడా ఓహో వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగిందని పరమానందాన్ని పొంది మరి యొక్క ప్రదక్షిణం చేయగా అస్తముల యందు దగద్దగమానమైనటువంటి పొలయచుండు నవరత్న ఖచ్చితమైన కంకణములు మొదలైన ఆభరణం కన్నుట చూశారు. ఇంకా చెప్పనేలా మూడో ప్రదక్షిణం చేసిన వెంటనే ఆ స్త్రీలందరూ కూడా సర్వాభరణ భూషితలంకులారై ఉన్నారు. ఆ స్త్రీల గృహములెల్లా స్వర్ణమయంబులై రథ గజ తురగ వాహనములు తోడ నిండి ఉండను. అంతటా స్త్రీలందరూ తోడుకొని గృహముల కోటకి వారి ఇళ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు వచ్చి నిలిచి ఉండను. పిదప చారుమతి మొదలైన స్త్రీలందరూ కూడా తమను కల్పోక్త ప్రకారంగా పూజ చేయించిన పురోహితునికి 12 కుడుములు వాయిన దానం ఇచ్చి దక్షిణ తాంబూలాలు సంగి ఆశీర్వాదం పొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్యాదులను బంధువులతో కూడా అందరూ కూడా భుజించి తమ కొరకు వచ్చి కాచుకుని ఉన్న గుర్రములు, ఏనుగులు మొదలైన వాహనములు ఎక్కి తమ ఇళ్లకు పోవచ్చు. ఒకరితో ఒకరు ఓహో చారుమతి దేవి భాగ్యము ఏమని చెప్పవచ్చును.
వరలక్ష్మీదేవి తన్ననంతో తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమైంది. ఆ చారుమతి దేవిలోనే కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినని చారుమతి దేవిని మిక్కిలి పొగుడుచు తమ ఇండ్లకు పోయారు. పిదప చారుమతి మొదలైన స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తువాహనంతో కూడుకొని సుఖంగా ఉండేది. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమైన వ్రతాన్ని అందరూ చేయవచ్చును. అట్లు ఉనర్చిన సర్వ సౌభాగ్యము కలిగి సుఖంగా ఉంటారు. కాబట్టి ఈ వరలక్ష్మి కథను విన్నవారికి చదివిన వారికి అందరికీ కూడా ఆ వరలక్ష్మి అనుగ్రహం వల్ల సకల కార్యాలు సకల కోరికలు సిద్ధిస్తుందని ఆ పరమేశ్వరుడు పార్వతీ మాత చెప్పినటువంటి వరలక్ష్మి వ్రతాన్ని మరి ఈ శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున మనందరం చేసుకున్నాం. కాబట్టి వరలక్ష్మి అంటే వరాలు ఇచ్చేటువంటి లక్ష్మి. మనం ఏం వరం కావాలో కోరుకుంటే ఆ వరాన్ని అమ్మవారు ఇస్తుంది. కాబట్టి వరలక్ష్మి మాతగా ప్రసిద్ధి చెంది మరి శ్రావణ మాసంలో మరి పాదబస్సు యందు వేంచేసినటువంటి మరి మన సంతోష్ మాత దేవాలయం మందు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ వ్రతాన్ని మహిళలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారు. కాబట్టి వారికి అందరికీ కూడా ఆ వరలక్ష్మి మాత అనుగ్రహం అందరికీ ఉండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జయ బోలో వరలక్ష్మి మాతాకి. అక్షింతలు, పసుపు, కుంకుమ అన్ని కూడా కలశం మీద వేసి నమస్కారం చేసుకోండి. హారతి ఇవ్వండి. లడ్డూలు వేసుకురాపోతే ఇట్లా అందరికి క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుమే. కలశం మీద వేసి కలశాన్ని ఆ ఇస్తరాకును 3 సార్లు కదిలించండి. యజ్ఞేన మయంచ దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసందేహినాకో యత్ర పూర్వే సాధ్య సంత దేవాః. శ్రీ వరలక్ష్మి దేవతాభ్యం నమః. శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషమాత దేవాలయము షేర్బాంగ్లందు వేసి చేసినటువంటి మా యొక్క ఆలయంలో ఈ రోజున శ్రావణ మాసంలో భాగంగా ఈ రోజున పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారము విశేషంగా 2వ శుక్రవారం కావడం చేత విశేషంగా వరలక్ష్మి వ్రతాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ వరలక్ష్మి వ్రతంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రయ్యారు. మరలి వరలక్ష్మీదేవి చారుమతి అనేటువంటి స్త్రీకి వారి యొక్క స్వప్నంలో కనబడి వరలక్ష్మి వ్రతాన్ని చేయమని చెప్పడం వల్ల ఆ చారుమతి అనేటువంటి స్త్రీ వల్ల భక్తులందరూ కూడా ఆ అమ్మవారి యొక్క వ్రతం చేసుకుంటూ అమ్మవారి కృపకు పాత్రలు అవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజున వరలక్ష్మి వ్రతంలో మహిళలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ వరలక్ష్మీదేవి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వడం జరిగింది.